ప్రభునందు ప్రియులను నాతోటి సహోదరి సహోదరులైనటువంటి సంగమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్ను సద్వినియోగపరచుకుంటూ పరిశుద్ధ వాక్యంలో దేవుడు సెలవిచ్చిన సంగతులు మనం నేర్చుకుంటూ విశ్వాసమును మనము కొనసాగడానికి దేవుడు మన ఎడల చూపుతున్న కృప నిమిత్తం ఎంతగానో దేవునికి రుణస్థులము. మనం ఈ దినము కూడా మనం పేతురు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి లేఖన సారాంశంని మనం ధ్యానించుకుందాం. కాకపోతే చిన్న మార్పు ఏమిటి ఈరోజు అనంటే, గతించిన వారం విన్న సంగతులను మరలా ఈ వారం కూడా మీ ప్రస్తావనకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. వాస్తవానికి మరలా 4వ అధ్యాయం 1 నుంచి 6 వాక్యాల వరకు ఈ దినము కూడా ధ్యానించుకుందాం ప్రియులారా. కొంచెం లోతైన సంగతులు మరలా ధ్యానించినప్పుడు ఈ సంగతి నేను విడిచిపెట్టినట్టుగా నాకు అనిపించింది. అందుకొరకే మరలా మీ ముందుకు ఈ సంగతులను తీసుకొని వస్తున్నాను. అయితే ఈ దినము మనం చూడబోతున్నటువంటి ఇంకొక వైపు నుంచి చూసే సంగతులకు ముందుగా పైన వారం మనం విన్నటువంటి కొన్ని మాటలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, మనమైతే ఈ పత్రిక అంతా ఒకే ఒక శీర్షిక మీద, ఒకే ఒక థీమ్ మీద మనం చూస్తున్నాం. శ్రమలో చెదిరిపోయినటువంటి విశ్వాసులను బలపరచుటకు వారి వలె శ్రమ పడుతున్నటువంటి పేతురు ఆదరణ కొరకు రాయించి పంపించినటువంటి మాటలు అని. సో ఈ మాటలు పొందుకున్నవారు ఏ పరిస్థితుల మధ్య ఉన్నారు అనంటే, శ్రమ పెట్టబడుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఉన్నారు. కానీ ఆలోచిస్తున్న మనమైతే కొంత క్షేమకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాం. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, ఆనాడు వారికి ఇచ్చిన ఆదరణ ఈరోజు మనకి ఇవ్వకపోవచ్చు. కారణం ఏమిటంటే, వారున్న పరిస్థితిలో మనం లేకపోవట. అది ఆ కాలానికి సంబంధించినటువంటి సందర్భం. మరి ఈ కాలానికి మనకు ఏ విధంగా ఈ మాటలు వర్తిస్తున్నాయని మనం జ్ఞాపకం చేయగలిగితే, పేతురు అదే మళ్ళీ తన మాటల్లో చెప్పాడు. ఇది సత్యమైన కృప, దీని అందు మీరు నిలకడగా ఉండండి. ఈ కృప విషయంలో మనం నిలకడగా ఉండుటకే సంగతులను చూస్తున్నాం. ఓహో, ప్రభు కొరకు నిలబడ్డప్పుడు పరిస్థితులు ఇలా ఉంటాయి. ఈ పరిస్థితుల మధ్య మన విలువలు కోల్పోయేటువంటి శోధన అధికంగా ఉంటుంది. కానీ ఆ విలువలను కోల్పోకుండా ఒక క్రైస్తవునిగా క్రీస్తు మార్గంలో, లేకపోతే ఆయన పిలిచిన గుణాతిశయములను వెల్లడి చేసేటువంటి ఆశ్చర్యకరమైన వెలుగు మార్గంలో నడుచుకోవాలంటే ఇలా జీవించాలన్నటువంటి విషయాలు పేతురు మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సో 3వ అధ్యాయం మనము పోయిన వారం చూసుకున్న భాగంలో ఏం తెలుసుకున్నాము అనంటే, మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమ 3 విధాలుగా కనపడుతున్నట్టుగా పేతురు మాట్లాడినట్టుగా మనం చూసి ఉన్నాం. మనకు కేటాయింపబడని, లేకపోతే మనం అన్యాయముగా శ్రమ పెట్టబడేటువంటి శ్రమ ఉంది. దేవుని చేత నియమింపబడినటువంటి దేవుని చిత్తానుసారమైన శ్రమను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. వీటితో పాటుగా మన శారీరకంగా, లేకపోతే ఫిజికల్ సఫరింగ్ కూడా మనం ఎదుర్కొంటా ఉన్నటువంటి విషయాలు పైన వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకు పేతురు గారు తీసుకున్నటువంటి బలమైన మాదిరి జీవితం ఎవరిది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకున్నారు, నోవాహును తీసుకున్నాడు. ఆ తర్వాత ప్రభువులు విశ్వాసంలో నడుస్తున్న వారిని, మనల్ని కూడా అదే కేటగిరీలో పెట్టి రాశాడు. ప్రభువులో ఆ 3 స్పష్టంగా మనం చూసాం. అన్యాయముగా ఆయన శ్రమ పెట్టబడ్డాడు. ఆయన పాపం ఏమీ చేయకుండాను అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన ఆయన శ్రమ పొందాడు. దేవుని చేత కూడా నియమింపబడిన శ్రమగా అది మనం చూసుకున్నాం. దేవుడే నియమించి పంపించున్నాడు. దానికి ప్రతిఫలముగా ఆనాడు ఆయన ఎదుర్కొన్న శ్రమకు ప్రతిఫలముగా దొరికిన గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం ఏమిటి అంటే, ఈరోజు మనం అందరము రక్షణలోనికి వచ్చి ఉన్నాము. అదే విషయాన్ని ముగింపులో కూడా జ్ఞాపకం చేస్తూ 4వ అధ్యాయంలో అదే మరలా ఉద్ఘాటించాడు. ప్రభు యేసుక్రీస్తు శరీరమందు శ్రమ పడెను అన్న విషయాన్ని, ఆయన ఫిజికల్గా కూడా సఫర్ అయ్యాడు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన తీసుకొని వచ్చాడు. ఆయన శిలువ మరణం కావచ్చు, ఆయన సువార్తలో సాగుతున్నప్పుడు ఆయనను వ్యతిరేకించిన వారి వల్ల కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి పరిచయుల వల్ల, శాస్త్రుల వల్ల కావచ్చు, తన కుటుంబం వల్ల కావచ్చు, వారందరి ద్వారా ఆయన ఫిజికల్గా కూడా చాలా సఫర్ అయ్యాడు. ఆ విషయాలన్నీ ప్రస్తావించిన తర్వాత నోవాహును తీసుకున్నాడు. నోవాహు జీవితంలో కూడా వాటిని క్లుప్తంగా మనకు గుర్తు చేసిన తర్వాత, ఆనాడు నోవాహు అయితే నీటి ద్వారా రక్షింపబడ్డాడు. దానికి సాదృశ్యమైన బాప్తీసం చేత ఈరోజు మనం కూడా రక్షణలోనికి వచ్చి ఉన్నాం. సో మన జీవితంలో కూడా ఇవి ఉన్నాయి. అన్యాయంగా శ్రమ పట్టబడే పరిస్థితులు ఉన్నాయి. దేవుని చిత్తానుసారంగా శ్రమను అందుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు మనం ముందుంచినటువంటి విశ్వాస మార్గంలో మనం నిర్దోషంగా నడుచుకుంటున్నప్పుడు లోకం నుంచి మనకు ఎదురయ్యేటువంటి ఫిజికల్ సఫరింగ్ కూడా ఉందని గుర్తు చేస్తున్నాడు పేతురు గారు. ఒక విషయంగా క్లుప్తంగా ఒక మాటలో ఈ భాగాన్ని మనం కన్క్లూడ్ చేసుకోగలిగితే, ఎదుర్కొంటున్నటువంటి శ్రమలో నీరసించకండి, వెనక తీయకండి, కానీ ఇది దేవుని చేతనే నియమింపబడి ఉన్నది అని, గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుందని బలముగానే ఇంకా ముందు ఎదుర్కోండి, ముందుకు సాగండి అన్నటువంటి పిలుపే పేతురులో ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇవి పోయిన వారం మనము ధ్యానించుకున్నటువంటి సందర్భాలు ప్రియమైన వాళ్ళారా.
మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మొదటి భాగాన్ని కొంచెం లోతుగా చూడడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళ. వాస్తవానికి ఇది మీతో పంచుకోవడానికి నాకు అనుగ్రహింపబడినటువంటి కృప చాలా తక్కువ, కానీ మాట్లాడబద్దులను. 4వ అధ్యాయం మొదటి నుంచి ఇప్పుడు జాగ్రత్తగా చూడగలిగితే, సాధ్యమైతే కొంచెం త్వరగానే ఈరోజు ముగించేస్తాను. 4వ అధ్యాయం మొదటి నుంచి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక. ఒక మూమెంట్ టైం తీసుకొని ఇప్పుడు ఒక క్వశ్చన్ పెట్టుకుందాం మన ముందు. ఎందుకు శరీరమందు శ్రమ పడ్డాడు ప్రభువు? పోయిన వారం మనం ధ్యానిస్తున్నప్పుడు మీకు ఒక విషయం చెప్పడం జరిగింది. ఆ విషయం ఏం గుర్తు చేశానంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత మన పూర్వపు మార్గంలో నుండి నూతనమైన మార్గంలోనికి వచ్చి ఉన్నాం. ఈ నూతనమైన మార్గంలో మనం నడుచుకుంటున్నప్పుడు పూర్వ మార్గంలో ఇతరుల వలె మనం నడుచుకునే కారణాన్ని బట్టి వారు మనల్ని శ్రమ పెడతారు. ఇదిగో మాదిరి యేసుక్రీస్తు, ఇప్పుడు దానికి సమానమైనటువంటి జీవితం మనకు కూడా ఉంటుందని పోయిన వారం మీకు క్లుప్తంగా ముగింపులో చెప్పినటువంటి వివరణ. దానికి తీసుకున్నటువంటి బలమైన ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు కనుక ఇప్పుడు అట్టి మనసును మీరు కూడా ఆయుధముగా ధరించుకుంటే, ఎప్పుడైతే మనం శారీరకంగా శ్రమనుందుతామో ప్రభువును బట్టి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవాడు హింస పొందును, ఆ కేటగిరీలో ఎప్పుడైతే మనం నడుచుకుంటామో పాపంతో ఇక మనకు జోలి ఉండదు. దాని అర్థము, పాపము తన శక్తిని మన బలహీనత ఎందుకు కోల్పోతుంది అన్నటువంటి విషయము పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవైపు నుంచి ఆదరణ. కానీ ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, అసలు ప్రభువు ఎందుకు శ్రమ పడ్డాడు? పేతురు మాటల్లో వాస్తవానికి ఆలోచన చేయగలిగితే, ప్రభువు శరీరమందు శ్రమ పడెను అన్న ఈ స్టేట్మెంట్లో పేతురు ఉద్దేశం ఏమిటి అని అంటే, కేవలం గాయాలు, వేదనలు, నొప్పులు ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఊహించుకుంటున్నటువంటి ఇంత చిన్న ఆలోచనతో చెప్పడం లేదు పేతురు గారు. ప్రభువు శరీరమందు శ్రమ పడెనన్న ఆయన మాటలో అర్థం ఏమిటి అని అంటే, కొంచెం 3వ అధ్యాయం 18లో చూస్తే మనకు ఒక విషయం బోధపడుతుంది పేతురు మాటల్లో ఉన్నది అర్థము. చూడండి, 3వ అధ్యాయం 18లో ఒకసారి మీరు చూడగలిగితే అక్కడ అంటున్నాడు, దేవుని చిత్తమాలాగున్న ఎడల కిడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహుమంచిది. ఎందుకనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. 18వ వచనంలో పేతురు గారి యొక్క ప్రధానమైన ఆలోచన ఏమిటి అని అంటే, ఆ మాట చెప్పడంలో ప్రభు శరీరమందు శ్రమ పడెను అన్న మాటలో కేవలం గాయాలు, అవమానాలు, ఇబ్బందులు, ఒక ఫిజికల్ సఫరింగ్ ఆనాడు బాడీలో ఆయన ఫేస్ చేసినటువంటి దాని గురించే కాదు ఆయన చెబుతుంది. లిటరల్గా శరీరమందు చనిపోయిన అన్న విషయాన్ని రాస్తున్నాడు పేతురు. అది చాలా ముఖ్యమైన మాట. ఎందుకంటే ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి సారాంశం అంతా ఇంకొక కొత్త అర్థంలోకి వెళ్ళిపోతుంది ప్రియమైన వాళ్ళ అలా మెడిటేట్ చేసినప్పుడు. అలానే ఇలాగ ఎందుకు తీసుకోవాలంటే 3:18లోనే క్లియర్గా చెప్పాడు కదా. ఆయన శరీరమందు, మళ్ళీ చదువుతున్నాను, ఆయన శరీరమందు అంటే క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. ఎందుకు యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమ పడెను? ఇంకొక అర్థంతో ఎందుకు చంపబడ్డాడు అంటే ఒకే ఒక్క కారణమును బట్టి, పాపమును బట్టి. కానీ ఆయన పాపం కాదు, అది మన పాపము. ఈరోజు ఆ వైపు నుంచి మనం దీన్ని మెడిటేట్ చేద్దాం ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనము మనసుకు తెచ్చుకొని ఆలోచించవలసిన మాట ఏమిటి అంటే, లోకంలో ఎక్కడ చూసినా పాపం ఉందండి, ఒప్పుకొన బద్దలం. కానీ ఎక్కడ చూసినా పాపం ఉన్నా ఎవ్వరూ మాట్లాడని విషయం ఏమిటి అంటే ఈరోజు పాపమును గురించే. ఇంకోలా చెప్పనా, మనందరికీ తెలుసు ప్రియమైన వాళ్ళారా, కానీ మనం అస్సలు ఆలోచించని విషయం కూడా అదే అవుతుంది. ఈరోజు ఒక నష్టాన్ని గురించి బాధపడినంతగా పాపాన్ని గురించి మనం బాధపడటం లేదు. ఒక లోటును గురించి బాధపడినంతగా ఈరోజు పాపాన్ని గురించి మనం బాధపడటం లేదు. ఈరోజు కోరుకున్నది పొందుకోవాలడానికి ఆశపడినంతగా పాపమును గురించి మనం ఆలోచన చేయటం లేదు. ఈ విధంగా పెట్టి మాట్లాడితే మనమే కాదు ప్రియమైన వాళ్ళు, లోకమంతయు ఒక మార్గం నడుస్తుంది. ఆ మార్గం ఏమిటి అంటే కళ్ళ ముందున్న దాన్ని అస్సలు పరిగణ చేయకుండా ముందుకు సాగిపోతుంది. అందులో మీరు కూడా జాయిన్ అయిపోయాం. ఈరోజు అధిపతులు, నాయకులు, సెలబ్రిటీస్, వ్యాపారవేత్తలు, రోల్ మోడల్స్, ఇంకెవరినైనా పెట్టుకుని లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి పెద్దవారు మొదలుకొని సామాన్యుల వరకు అందరి యందు స్పష్టంగా కనపడుతున్నది. ఆలోచనలోను, క్రియల్లోనూ, నడవడికలోను, ఉద్దేశాల్లోనూ, చేసేవాట్లోనూ, చూసేవాట్లోనూ, చెప్పేవాట్లోనూ, వినేవాట్లోనూ, సమస్తంలో. కానీ ఎవ్వరం కూడా పరిగణలోకి తీసుకొని ఆలోచించని విషయం ఏమవుతుంది ఈరోజు అంటే, పాపం గురించి ఎవరం కూడా యోచించటం లేదు.
సరే, మీరు నేను బైబిల్ పట్టుకున్నాం కనుక కొంత నడుస్తున్నాం అనే ఆలోచన ఉంది కదా, ఒప్పుకుంటాను ప్రియమైన వాళ్ళారా. కానీ మీరు చెప్పండి, వేగ్గా ఉంది కదా అది, చాలా దూరమైన ఆలోచన. అన్యునికి అసలు ఉండకపోవచ్చు, మనకు అమాసకో పుణ్యానికో గుర్తొస్తుంది అంతే. కానీ పేతురు గారు రాస్తున్నటువంటి ఈ మాట ఎంత శ్రేష్టమైనదిగా మనకు అర్థం కావాలి ఈరోజు అని అంటే, ఆ పాపమును గురించి మన పూర్తి వ్యక్తిత్వమును, లేకపోతే మన పూర్తి ఆలోచన ధోరణిని పేతురు ఈ మాటల ద్వారా మార్చాలనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్మ పూర్ణుడై. అందుకొరకు ఆయన చెబుతున్న మాట ఏమిటి అని అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక ఏం జరిగిందో తెలుసా? ఆయన శరీరమందు చనిపోయాడు గనక ఇక పాపంతో ఆయనకు జోలి అస్సలు లేదు. బాగా వినండి. అంటే ఓకే, ఆయన శారీరకంగా శ్రమ పడ్డాడు కనుక పాపం చేయకుంటున్నాడు, కానీ అసలు ఆయనకు శ్రమే లేకపోయింటే పాపం చేసేవాడేమో అన్నామా? లేదు. ఆయన శ్రమ పడక మునుపు నా యందు పాపం ఉందని ఎవడో నిరూపణ చేయగలరు. ఇప్పుడు ఆయనలో చెబుతున్నటువంటి ఈ స్టేట్మెంట్లో అదర్ సైడ్ ఈ మీనింగ్ ఉంది కదా, ఇది విభేదిస్తుంది కదా అని మనం లాజిక్గా మాట్లాడుకోవడానికి రాయటం లేదు పేతురు గారి మాట. ఆయనను మాదిరిగా పెట్టి, ఆయనను ముందు పెట్టి మనకు ఒక నిత్య సత్యమును నేర్పుతున్నాడు. ఆ సత్యం ఏమిటి అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మనము కూడా శరీరమందు శ్రమ పడిన ఎడల ఇక మనకు దేనితో జోలి ఉండదు, దేనితో పొత్తు ఉండదు. మనం దేని విషయంలో ఇక సీజ్ అయిపోయినట్టు అంటే పాపం విషయంలో. ఇంకోలా చెప్పనా, కొంచెం ఇంకా దగ్గరకు అర్థమయ్యేటట్టుగా, మేబీ ఏకీభవించాలని ఒత్తిడి చేయను, కానీ ఆలోచించాలి మీరు దీన్ని ఖచ్చితంగా. వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఉంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం లేం కనుక అందులో, వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. ఆ సఫర్ అవుతున్నప్పుడు నిజంగా వారి ప్లేస్లోనికి వెళ్ళి ఆలోచిస్తే ఏమంటుండొచ్చు మన మైండ్లో? ఏంది ఇది, ఎందుకు ఇలా, దేవుడు ఏమయ్యాడు, ఎందుకు విడిచిపెట్టాడు, మరి ఇంత క్రూరత్వమా, మనం చేసిన తప్పేంటి, అయ్యో లోకంలో వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు నడుచుకుంటున్నారు, మనం ఒకటి నమ్మి ఉన్నాం, దీంట్లో మనం నడుచుకుంటున్నాం. మనం నడుచుకుంటే దీంట్లో మనం ఏమైనా వాళ్ళని ఇబ్బంది పెట్టామా, వాళ్ళని బట్టి ఏమన్నా మనం కాదన్నామా, లేకపోతే వాళ్ళు ఏమన్నా మనం ఆపామా? ఏది లేదు కదా. మనకు ప్రత్యక్షత కలిగిన దాని చొప్పున మనం నడుచుకుంటున్నప్పుడు ఇంత ఎదుర్కోవాలా మనం? అసలు ఏంటి, దేవుడు ఏమయ్యాడు, ఎందుకు విడిచిపెట్టాడు, దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూపించాలి కదా. ఆయనే సర్వాధికారం కలిగిన వాడు, అన్నిటి మీద ఆధిపత్యం కలిగిన వాడు, ఏదైనా తీయగలడు, ఏదైనా చేయగలడు. ఇన్ని ఆలోచనతో వారు ఆ రోజు స్ట్రగుల్ అవుతుండొచ్చు, అంతే కదా. అయితే ఈ ఈ ఈ మూమెంట్లో ఇంకొక చిన్న ప్రశ్న మీ ముందు పెడతాను. అలా ఆలోచిస్తున్న వాళ్ళ మైండ్కి ఇప్పుడు వేస్తున్న ప్రశ్న ఏమిటంటే, అసలు అందరూ వెళుతున్న ఆ మార్గంను విడిచిపెట్టి ఈ మార్గంలోనికి ఎందుకు వచ్చారు? ఒక మాట మళ్ళీ వాళ్ళ దగ్గరికి మనల్ని కూడా పెట్టుకొని ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రభువుని వెంబడిస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. నేను ఒకప్పుడు అన్యున్నండి, కొంతకాలం తర్వాత విశ్వాసంలోనికి వచ్చేసాను. ఆ రోజు విశ్వాసంలోనికి రాకముందు లోకమంతా ఏ మార్గంలో వెళ్తుందో ఆ మార్గంలోనే వెళ్ళాను. నా మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నాను. ఇది చేయాలి, ఇది చేయొద్దు అన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. నా ఫ్యామిలీ చెప్పలేదు, నా ఫాదర్ చెప్పలేదు, నా మదర్ చెప్పలేదు, నా టీచర్ చెప్పలేదు, ఇంకోరు చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు. లేకపోతే నా మీద ప్రభుత్వంగా ఉన్న వాళ్ళు చెప్పలేదు, నేను ఇష్టపడేటువంటి హీరో చెప్పలేదు. దేని గురించి? పాపమును గురించి. ఇది తప్పు, ఇది మనం చేయొద్దు, ఇలా నడుచుకోవద్దు, నాకేం చెప్పలేదు. అందరి వల్ల నేను నడుచుకున్నాను. ఒకరోజు నిర్ణయం తీసుకున్నాను, లేదు లేదు లేదు, నా యందు పాపం ఉన్నది, నేను పాపిని గ్రహించాను, యేసుక్రీస్తులోనికి వచ్చాను కదా. ఇప్పుడు ఇటొచ్చి ఏం ఆలోచిస్తున్నా, ఇప్పుడు ఇటొచ్చిన నాతోనైనా, ఆనాడు సఫర్ అవుతున్న ఆ సమూహంతోనైనా పెట్టి అడుగుతున్న, వింటున్న మీతోనైనా అడుగుతున్న ప్రశ్న ఏమిటి అని అంటే, ఎందుకు వచ్చాం? ఆ మార్గమును వదులుకొని ఈ మార్గంలోనికి ఎందుకు వచ్చాం? పాపం వల్లనే కదా. మన ఎందుకు పాపం ఉందని గ్రహించినందుకే కదా. పేతురు అంటున్న మాట ఏమిటి అంటే, ఒకరోజు నువ్వు దేన్నత అసహించుకొని ఒక మార్గమును వదులుకొని ఈ మార్గంలోనికి వచ్చావో, ఈ మార్గంలో నిలిచి ఉంటే నీకెంత గొప్ప ఏమనాలి వెలుగుంది అని అంటే, నువ్వు దేన్నైతే అసహించుకొని ఇందులోకి వచ్చావో, ఇందులో నువ్వు శ్రమ పడితే, ఈయన యుద్ధ ఉండి నువ్వు శ్రమ పడితే శాశ్వతంగా దీని నుండి ఇక నీకు విడుదల. మేబీ నా ఆలోచన సరిగ్గా నేను అనుభవరాహిత్యం వల్ల మీకు చెప్పలేకపోయి ఉండొచ్చు ప్రియమైన వాళ్ళరా. మళ్ళీ ట్రై చేస్తానండి, కొంచెం ట్రై చేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. పేతురు గారి మాటల ఉద్దేశం ఏమిటి అని అంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనక. ఎందుకు శ్రమ పడ్డాడంటే పాపమును బట్టి ఆయన శ్రమ నొందినందుకు, లేకపోతే శరీరమందు ఆయన చనిపోయినందుకు ఇక దేంతో జోలి లేదంటే పాపంతో జోలి లేదు. ఇంక ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయను. ఆయన బతుకున్నప్పుడు అండి
అవమానాలు, ఆయన బతుకున్నప్పుడు దుష్టుని శోధనలు, ఆయన బతుకున్నప్పుడు రాళ్లతో కొట్టాలన్నటువంటి ఉద్దేశాలు, ఆయన బతుకున్నప్పుడు ఉమ్మివేతలు, ఆయన బతుకున్నప్పుడు కొరడ దెబ్బలు. పాపము ఆయన మీద ఆధిపత్యం చేయగలిగింది అప్పుడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏ ఉమ్మివేతలు లేవు, ఏ అవమానాలు లేవు, ఏ నిందలు లేవు, ఏ రాళ్ళు పెట్టి కొట్టాలని లేదు, ఏ దుష్టిని సంబంధమైన శోధనలు. వన్ వర్డ్లో చెప్పుకోవచ్చు తెలుసా, పాపముతో ఇప్పుడు ఆయనకు అసలు జోలియే లేదు. కొంచెం ప్రయత్నం చేయగలుగుతున్నారు. ఒక మాటను మీ హృదయంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎంత గొప్ప ఆదరణను పేతురు గారు రాసి పంపిస్తున్నాడు ఆ సమాజానికి. అంటే అయ్యో మీరు శ్రమను అందుతున్నారు కదా, ఈ శ్రమను బట్టి ఏదో అయిపోతుందన్న ఆలోచన ఒకవైపు ఉంది, దాన్ని ఏమైనా తిరస్కరించడం లేదు, ఆయన కూడా సఫర్ అవుతున్నాడు. కానీ ఆ శ్రమలో ఈయన నిలిచి ఉండుటకు, వాళ్ళు చెదిరిపోకుండా వాళ్ళని కూడా బలపరచుటకు పేతురు గారు పట్టుకొని మాట్లాడుతున్న బలమైన సత్యం ఏమిటంటే, ప్రభువును చూడండి, ఆయన శరీరం అందు శ్రమ పొందెను గనుక ఏం జరిగిందో తెలుసా, పాపంతో ఇప్పుడు ఆయనకు జోలి లేని లేదు. ఇంకేది గుంజుకొస్తుందండి ఆయనని ఆ నిత్యత్వం నుంచి కిందికి? ఇక మళ్ళీ ఏది లేదు ప్రియమైన వాళ్ళ ఆయనకి. అయ్యో అది చేరిందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇటు తిరిగి ఏమంటున్నాడంటే, గుర్తుపెట్టుకుని అట్టి మనసును మీరు కూడా ఆయుధంగా ధరించుకోండి. ఎందుకు? మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనము కూడా శరీరమందు శ్రమ పడిన ఎడల మనకు కూడా పాపంతో ఇక జోలి లేదు. రెండు అర్థాలు ఉన్నాయి ప్రియమైన. రెండో దానికి నేను ఆన్సర్ చేయలేకపోవచ్చు. రెండవ దానికి అర్థం ఏమిటి అని అంటే, మరి ఇక్కడ డెత్ గురించి కాదు కదా, యేసుక్రీస్తు వారిది అయితే డెత్ గురించి అని అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ అప్పుడు ఆ మాటలు పొందుకున్న అక్కడున్న విశ్వాసులు అయితే వాళ్ళు బతుకున్న జీవితం గురించి, ఇక మీదట జీవించిన కాలం అని కొంచెం మళ్ళీ ఇంకా ప్రోగ్రెసివ్ లైఫ్ ఉంది కదా, దాన్ని మెన్షన్ చేశాడు కదండి. దానికి ఇప్పుడే నేను ఆన్సర్ చేయలేనండి. ఎందుకంటే దీన్ని పొడి పదాల్లో కొట్టేయడం నాకు అస్సలు ఇష్టం లేదు ప్రియమైన వాళ్ళ ఈ కాంటెక్స్ని. కానీ ముందేం పెడుతున్నాడంటే, ముందు మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ శ్రమలో మీరు ప్రాణం పెట్టేంత ముందుకు వెళ్ళి చనిపోయినా గుర్తుపెట్టుకోండి, మీరు అస్సలు మర్చిపోకూడదు ఏంటంటే, దేన్ని బట్టి అయితే ఒక చీకటి మార్గాన్ని వదులుకొని ఒక వెలుగు మార్గంలోనికి వచ్చారో, ఈ వెలుగు మార్గంలో తుదమట్టుకు మీరు నిలిస్తే దీన్ని ముగింపే ఒకవేళ శ్రమ పెట్టబడుట అయితే, ఒకవేళ మీకు మరణం అయితే గుర్తుపెట్టుకొని, ఇక మీ మీద పాపమునకు ఎట్టి జోలి లేదు. రిలీఫా కాదా? చెప్పడం కష్టం అండి. మనం ఎందుకు కష్టం? కాంప్రమైజ్ అయ్యాం కనుక పాపంతో. మీకు అర్థమవుతుందన్నమాట. మీరైనా నేనైనా పాపంతో కాంప్రమైజ్ అయ్యాం కనుక ఈ స్టేట్మెంట్ మనకు అస్సలు రిలీఫ్ కాదు. బట్ ఎర్లీ టైం చర్చ్ ఎలా సాగిందో తెలుసా? ఒక రిఫరెన్స్ వేరే ఎపిసోడ్ నుంచి తీసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఎలా ఫైట్ చేస్తున్నారట మీరు చూడండి. వాళ్ళు నమ్మిన విశ్వాసంలో నిలబడడానికి ఎలా సాగుతున్నారు, అలా సాగుతున్న వారిని కూడా ఇంకేమని పరిశుద్ధాత్మ దేవుడు పురికొల్పుతున్నాడో మీరు చూడగలిగితే 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీరు కాంటెక్స్ట్ చూడగలిగితే, ప్రవక్తల దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి దగ్గరికి వరకు భక్తులు, ప్రవక్తలు, యేసుక్రీస్తు వీరందరినీ లిస్ట్ రాస్తాడు. అక్కడ రాసి ఏం సెట్ చేస్తున్నాడు, ఏం మాదిరిని సెట్ చేస్తున్నాడు అంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టే మార్గంలో వీళ్ళని చూస్తూ ఉండండి. మీరు వీళ్ళనే చూస్తూ ఉండండి. అలా చెప్పుకుంటూ వచ్చి ఎంత అన్నాడు అని అంటే, ఎంతో కొంత మీరు ఫైట్ చేస్తున్నారు, నేను కాదనటం లేదు. కానీ 12:4 అన్నమాట ఏమిటంటే, ఇంకా మీరు రక్తము కారణంతగా పాపమును ఎదిరించేంత ఫైట్ చేయలేదు ఇంకా. మరి ముందు వెళ్ళిపోయిన వాళ్ళు అంత చేశారు. 12:4 మీరు చూడగలిగితే, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకనూ దానిని ఎదిరింపలేదు. ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి ఈ స్టేట్మెంట్. ఎందుకింత పాపంతో పోరాడే విషయంలో ప్రాణం పెట్టి అంత దగ్గరికి ఎందుకు పోమంటున్నాడు? మనలాగా కాంప్రమైజ్ అయిన వాళ్ళు కాదు ప్రియమైన వాళ్ళ. రాజీకి రాకుండా తమ శక్తి కొలది ఎదురాడుతున్నవారు అప్పుడున్న పరిస్థితులకు, ఆనాడు ఉన్నటువంటి పాపపు పరిస్థితులకు, వాటికి లొంగొద్దనే నిలబడడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. అందుకోసం మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు శరీరమందు శ్రమ పడిన ఎడల యేసుక్రీస్తు వారు కలిగిన మనసుని మీరు ఆయుధంగా ధరించుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇక పాపంతో మీకు జోలి ఉండదు. మనకు రిలీఫ్ లేకపోవచ్చు, కానీ ప్రియమైన వాళ్ళ ఫైట్ చేస్తున్న వాళ్ళకి ఎంత పెద్ద రిలీఫ్ అంటే, ఉదాహరణకి ఎలా చెప్పాలి, లాంగ్ వాక్ మీరు డిసైడ్ అయ్యారు, సాగుతున్నారు, మీరు చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమాత్రం కూడా రాజీకి రాకుండా, హైడ్రేషన్ అయిపోతున్నా, బాడీలో చెమటగా నీరంతా పోతున్నా, మీకు కొంచెం ఫేట్ అవుతున్నా కూడా, అయినా కూడా మీరు ఏమాత్రం కూడా వెనక తీయకుండా ఒక్కడుగు వేసుకుంటూ పోతున్నారు. ఇక మీకేం తెలిసింది అని అంటే, మీరు నిర్ణయించుకున్నటువంటి ఆ డెస్టినేషన్ ఇంకా సమ్ డిస్టెన్స్లో అరైవ్ అయిపోతుందని మీకు తెలిసింది. కానీ దాన్ని చేరుకోవడానికి ముందే ఒక పెద్ద కొండ వచ్చింది. ఇప్పుడు అది ఎక్కి దిగాలి.
2 దారులు ఉంటాయండి మీ ముందు. అయితే ఇక రిజైన్ చేయడం అంతే. ఇక నా వల్ల కాదని. రెండో దారి ఏమిటి అనంటే ఇది ఎక్కితే ఇంకా తర్వాత రిలీఫ్. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా అండి, పక్క నుండి చూసేటానికి ఏం అర్థం కాదు ప్రియమైన ఆ రిలీఫ్ వాల్యూ. నిజంగా ఆ రిలీఫ్ వాల్యూ పక్క నుండి చూసేవానికి అస్సలు అర్థం కాదు. బట్ ఎవరికి బాగా అర్థమవుతుందో తెలుసా? దాన్ని ఎక్కడానికి కొంత దూరం ప్రయత్నం చేసి ఇక కొద్ది అడుగుల్లో నేను చేరుకుంటాను, అక్కడికి చేరి ఆ కొంచెం కూడా రాజీకి రాకుండా ఎక్కినోడని అప్పుడు చూస్తాడు ప్రేమే, అవును ఇదే నాకు కావాలి. మేబీ ఇలా చెప్పొచ్చు. ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఇక్కడ నేను రాజీకి వచ్చానంటే మళ్ళీ ఎంత వెనక్కి వెళ్ళాలంటే బిగినింగ్ వరకు నేను వెళ్ళాలి మళ్ళీ. దానికంటే ఇది కొంచెం ఎక్కితే ఇంకా తర్వాత నాకు రిలీఫ్. దాని విషయంలో అంత సులువేం కాదండి. అప్పటికే ఎనర్జీ డెడ్ ఎండ్లో ఉంది అని అంటే మళ్ళీ కూర్చొని ఒక స్టీప్ ఎక్కాలి అంటే అంత సింపుల్ థింగ్ కాదు. మేబీ అప్పుడు మన చెప్పట ఇంకోలా కారుతుంది కావచ్చు బయటికి. ఫిజికల్గా ఏదో చిన్న చెప్పడానికి ప్రయత్నం చేశాను ప్రియమైన వాళ్ళారా. కానీ ఇక్కడ భక్తులు మాట్లాడుతున్న మాటలు ఎంత శ్రేష్టంగా మనకు కనపడుతున్నాయంటే, వారు పాపముతో పోరాడుటలో ఏమాత్రం కూడా రాజీకి రావద్దనుకున్నారు కనుకనే ప్రభువును గురిగా పెట్టి భక్తుడైన పేతురు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ఈ పాపం విషయంలో శ్రమ పడిన ఎడల ఇక మీకు జోలి లేదు. దాంతో మేబీ కష్టం, ఇది ఏకీభవించమని నేనేమి కంపెల్ మీకు చేయను, కానీ మీకు ఖచ్చితంగా దీన్ని మెడిటేట్ చేయ బదులు ప్రియమైన వాళ్ళ లేదా. మళ్ళీ ఇప్పుడు చదువుతాం చూడండి, 4వ అధ్యాయం మొదటి నుంచి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనండి. ఏం నేర్పిస్తున్నాడు ప్రభు? ఏం నేర్పిస్తున్నాడు? మేబీ ఈరోజు కొంతమంది సేవకుల మాటతో నేను కూడా ఏకీభవిస్తాను. ఏ మాట అనంటే, ఒకవేళ ఫిజికల్ సఫరింగ్ లిటరల్గా ప్రభువుని మనం తీసుకున్నంటే ఆయన వలె మనం శ్రమ పట్టబడకపోవచ్చు. ఒప్పుకుంటాను ప్రియమైన వాళ్ళారా, మనం ఎలిజిబుల్ కూడా కాదు. ఒకవేళ ఇలా చెప్పొచ్చు, ఒకవేళ ప్రభు సఫరింగే లిటరల్గా తీసుకోవాలంటే లాస్ట్ 24 అవర్స్ మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే లాస్ట్ కొన్ని వారాల కాలము ఆ విచారణ జరగడాలు, ఆయనను పిడుగుద్దులు గుద్దడాలు, ముళ్ళ కిరీటం పెట్టడాలు, ఆ టైం పీరియడ్ ఎంత మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఒక రాత్రి నుంచి ఇంకొక పగల వరకు అంతే. ఒకవేళ 24 అవర్స్లోనే సమ్మర్ అయిపోతుంది. పోనీ దానికేమైనా దేవుడు మనల్ని నియమించాడంటే నెవర్ ప్రియమైన వాళ్ళారా. ప్రభు యొక్క ఆ చివరి రోజుల్లో పొందినటువంటి ఆశ్రమకే మనం కూడా కేటాయింపబడ్డామని చెప్పడానికి వీలే లేదు అసలు. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటి అని అంటే, అట్టి మనస్సును మీరును ఆయుధముగా ధరించుకోండి అంటున్నాడు కదా. ఏ మనస్సు? పాపం విషయంలో ఆయన శ్రమ పొందిన 18లో చెప్పాడు, మరణాన్ని రిఫర్ చేస్తున్నాడండి అక్కడ. మీరు కూడా ఈ శరీరం అందు చనిపోయేంత శ్రమను ఎదుర్కోవడానికి ముందుకెళ్ళిపోండి, వెనక్కి రాకండి. ఎందుకంటే ఇందులో మనం మరణించిన ఎడల పాపంతో మనకి ఇక జోలి లేదు. నేను రెండో వైపు దానికైతే ఆన్సర్ చేయలేను, ముందే చెప్పాను. ఇంకొంచెం టైం పీరియడ్ వాళ్ళు బతుకుతున్నారు కదా, మరి దాని విషయం ఏంటి అని. మేబీ లాస్ట్ వీక్ చెప్పింది దానికి అప్లై అవుతుంది కావచ్చు. మనం ఫిజికల్గా సఫర్ అవుతున్న కొద్దీ మన బలహీనత ఎందుకు పాపం కూడా తన బలాన్ని కోల్పోతుందని చెప్పింది సరిపోతుందేమో. కానీ ఈరోజు ఇస్తున్న ఇంకా లోతైన విషయం ఏమిటి అని అంటే, ఇక లేదు ప్రియమైన వాళ్ళారా, మనం మరణించిన తర్వాత పాపమునకు మన మీద ప్రభుత్వం ఏం లేదండి. రోమా 6వ అధ్యాయం కూడా అదే కదా, మనకు తెలుసు. ఒకసారి వెనక్కి రండి ప్లీజ్. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కూడా పౌలు గారు చెప్పేటువంటి మాటల్లో మనకు ఆల్మోస్ట్ అదే సమ్మరీ కనపడుతుంది. చూడండి, 6వ అధ్యాయం 4వ వాక్యం నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకోగలిగితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము. ఎలాగనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమున్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడని నెరుగుదుము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఇంతకన్నా క్లియర్ స్టేట్మెంట్ ఏం కావాలి? అందుకే ఎక్కువగా చదువుకుంటానండి ఈ చాప్టర్ని. నాకు అర్థమైందని కాదు, అతి ముఖ్యమైనది అర్థం చేసుకోవడానికి ఇంకా దేవుని కృప నాకు దొరకటం లేదని మాట చదువుకుంటుంటాను. ఇంకా నాకు సొల్యూషన్ కనబడుతుంది ఇక్కడ. బట్ అది నా జీవితంలో, నా క్రియల్లో కొరవడిందని నాకు తెలిసిపోయింది ప్రియమైన వాళ్ళ. నేను నమ్మిన నా విశ్వాసము మీకు నాకు బోధిస్తున్నటువంటి బైబిల్ మనతో ఏం చెప్తుందంటే, మనం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాపంతో ఇక మనకు జోలి లేదు ఒక జీవితంలో అంటున్నాడు. ఏది ప్రభు, ఎక్కడ నేను కోల్పోతున్నాను, దాన్ని వెతికే విషయంలో ఎక్కడ నేను వెనకబడ్డానని చదువుకుంటూ కొద్దిగా తెరవబడుతున్నట్టుగా కనపడుతుంది. అందులో ఈరోజు కొంచెం మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. మేబీ ఇది లిటరల్గా మనల్ని పురికొల్పుతుందని వెంటనే నేనేం చెప్పలేనండి. ఎందుకంటే అంత నిజమైన శ్రమ ఇంకా మన జీవితంలోనికి రాలేదు. రాజీకి వచ్చాం మనం.
కానీ ఈరోజు ఇస్తున్నటువంటి మాటలు దేనికేనంటే ఒక 3 విషయాలు చెప్పి ముగిస్తాను ప్రియమైన వాళ్ళారా. ఒక 3 విషయాలు. ఈ పాపంలో నుండి, అంటే పాపంతో ఇక మనకు జోలి అస్సలు ఉండకుండా ఉండడానికి శరీరమందు ప్రభువు ఏ విధంగా అయితే శ్రమ పొందాడో అట్టి మనసును మనం ఆయుధముగా ధరించుకోవడానికి పేతురు గారు 3 విషయాలు చెప్తున్నాడండి. ఆ 3 అన్న మన హృదయంలో ఉంటే కొంతనన్నా మనలో అడుగులు పడతాయేమో. మొదటిది ఏమంటున్నాడంటే యేసుక్రీస్తుని చూడు. రెండోది ఏమంటున్నాడంటే దేవుణ్ణి చూడు. మూడోది ఏమంటున్నాడంటే నువ్వు వదులుకొని వచ్చిన నీ పాస్ట్ లైఫ్ని చూడు. ఆ 3 కనపడతాయండి 6 వాక్యాల్లో. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక పాస్ట్. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడు. మళ్ళీ ఇదే పాపంలో మీరు నేను కొనసాగితే మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే ఇది చూసావా, ఈ పాపమును బట్టే ఆయన శ్రమ పడవలసి వచ్చినది, మళ్ళీ అదే పాపం కొనసాగుతున్నాను. ఇంత చిన్నగా చెప్తే మనం మారం ప్రియమైన వాళ్ళారా. నిజమే, నేను ఒప్పుకుంటాను. ఇంత చిన్నగా చెప్తే ఎప్పుడో క్రిస్టియన్స్ అయిపోయేటోళ్ళం అండి, మారేటోళ్ళం అయితే. ఇలా ఎందుకుంటాను చెప్పండి. బయటలతో ఏం మాట్లాడటం లేదు, వింటున్న మీతో మాట్లాడుతున్నాను, నాతో కూడా నేను మాట్లాడుకుంటున్నాను. మనం ఇంకా వేరేలా ఉండాల్సింది. నిజంగా ప్రభు యొక్క మహిమను ప్రతిబింబింపజేసే వారంగా బతకవలసిన వారం. నేను ఒప్పుకుంటాను ఏ విషయానంటే ప్రభుత్వం మొదలైనటువంటి ఆ మొదటి సంవత్సరంలోనే ఈ జీవితం వస్తుందని నేను ఒప్పుకొని ప్రియమైన వాళ్ళ. నాకు కూడా తెలుసు, నాకు కూడా రాలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత ఇంకా మన అడుగులు పడటం లేదు అని అంటే సిగ్గుతో మనం ప్రభు పాదాల చెంత మన ముఖమును పెట్టబద్దలము. ఏదో సరిగ్గా లేదు మీలో నాలో. ఇంతకాలం తర్వాత పేతురు గారు అదే గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ ఒకవేళ ఆ పాపం కిందికి వెళ్ళిపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మీతో ఇందాక అన్నాను కదా, లోకంలో అంతటా ఉంది, లోకం మాట్లాడటం లేదు. సరే, నేను లోకం గురించి విమర్శ చేయని ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మీ గురించి నా గురించి విమర్శ చేసుకుందాం. అదే లోకంలో మనం ఉన్నాం. లోకం అంతట్లో పాపం కనపడుతుందని తెలుసు. వాళ్ళు మాట్లాడకపోవచ్చు, వాళ్ళు పరిగణ చేయకపోవచ్చు, వారు పరిష్కారం వెతకపోవచ్చు. మరి మీకు నాకేమైంది? లేదు నేను బాప్టిజం తీసుకున్నాను, ఇంతకంటే ఏం పరిష్కారం కావాలంటే ఐ అప్రిషియేట్ యూ. మన బిగినింగ్ రైటే ఉంది. ఒక మంచి బోల్డ్ పెద్ద అడుగు మీరు వేశారు, నేను వేసాను, ఒప్పుకుంటాను. దాని తర్వాత ఎందుకో ఆ ఎర్లీ టైమ్స్లో ఉన్నటువంటి రెవరెన్స్ అంటాం కదా, ఆ భయం కోల్పోయాం. చేయాలా వద్దన్న ఆలోచన దగ్గర ఆలోచించేటువంటి ఆ మూమెంట్ను కోల్పోయాం. చేతిలోకి తీసుకున్నాం ప్రియమైన వాళ్ళారా. లైసెన్స్ అయింది ఈరోజు మనకి. త్వరగా చేసేస్తున్నాం. మేబీ ఇప్పుడు చెప్పే మాటలు అందరూ ఉండకపోవచ్చు, కానీ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఒప్పేసుకుంటాను కదా అన్నీ అక్కడ సెటిల్ అయిపోతాయి. ఉండొచ్చు మన ఆలోచనలో కూడా అలాంటి ధోరణి. నేను దేవుని క్షమాపణ అడుగుతున్నాను కదా, క్లియర్ అయిపోతాయి. ఆయన శరీరమును రక్తమును ఆశ్రయించాను కనుక అన్ని కడిగేస్తాడు. అయ్యో, ఇది లైసెన్స్, రెఫరెన్స్ కాదు అది. దేవునికి భయపడుట అసలు కాదు ప్రియమైన వాళ్ళారా. మనము తీసుకొనుట చేతిలోనికి అలుసు. లేకపోతే యూదా పత్రికలో రాస్తాడు కదా, దేవుని కృపను కామాతురత్వమునకు ఆధారం చేసుకుని సాగిపోయేటోళ్ళుగా వచ్చేంత మంది వచ్చేసారట చర్చ్లోనికి. అది మీరు నేనైతే దేవుని దృష్టికి ఎంత దురవస్థ మనది అది. ఎందుకంటే పేతురు గారు అలా మాట్లాడండి. మీరు వెనక్కి వెళ్ళి చూడండి, మళ్ళీ మీ పూర్వాన్ని ఒకసారి చూడండి. మనం చేసిన పాపమును బట్టి ఆయన చనిపోవలసి వచ్చింది. ఒకరిని చంపేశాం కదా. ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకో డెత్కి మనకి మర్చిపోలేని ఒక రిలేషన్ ఉంటుందండి. కష్టం అంత ఈజీగా రైజ్ అవ్వడం మన మైండ్లో నుంచి. మరణానికి సంబంధించినటువంటి సంఘటనలు. పేతురు గారు కూడా అదే సంఘటన హృదయంలో పెడుతున్నాడు అనుకోండి. కొద్దిసేపు మీరు మరవకండి. మీ పాపమును బట్టే, నా పాపమును బట్టే ఆయన చంపబడ్డాడు. ఎంత శ్రమను చూడొచ్చో తెలుసా అండి. శోధనల ద్వారా చూడొచ్చు, అపవాదం నుంచి ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమ. ప్రజల ద్వారా చూడొచ్చండి, కుటుంబం ద్వారా చూడొచ్చు, బోధిస్తున్నటువంటి విధానమును బట్టి సమకాలినటువంటి శాస్త్రుల పరిశీలన ద్వారా చూడొచ్చు. వీటన్నిటికీ మించి ఇంకొకటి కూడా కనపడుతుందండి. శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన భుజముల మీద ఒక విధంగా మనందరి యొక్క పాప భారమును కూడా ఆయన మోసి ఉన్నాడండి. ఎంత శ్రమను కళ్ళ ముందు పెడుతున్నాడు పేతురు గారు అంటే, ఇంత శ్రమ పడ్డాడు కనుక మీరు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మీరైనను నేనైనను పాపం చేయాలన్న ఆలోచన కిందికి వెళ్ళకండి. ఆయన మనసుని మీరు ఆయుధంగా ధరించుకుంటే దాని నుంచి ఇక మనకు జోలే ఉండదంత బలంగా సాగిపోతాం మనం ఈ ప్రభులో. రెండో వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి, చాలా ముఖ్యమైనది. శరీర విషయంలో శ్రమ పడిన వాడు
శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, ఈ పదమే, దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. దేవుని ఇష్టానుసారముగానే అన్న ఈ పదంలో ఇంకా క్లియర్ మీనింగ్ ఏమిటి అని అంటే, దేవుని చిత్తము అనేది ఆయన ఇష్టం, ప్రియమైన వాళ్ళ. సింపుల్గా చెప్పాలంటే ఏంటి దేవుని ఇష్టం అంటే, దేవుని చిత్తమే దేవుని ఇష్టం, ప్రియమైన వాళ్ళ. అంతే. మనము పాపంలో బ్రతుకుతున్నప్పుడు, ఒకప్పుడు మనం పాపం చేస్తున్న ప్రతిసారి దేనికి వ్యతిరేకంగా నేను నడుచుకున్నా అంటే దేవుని చిత్తమునకు. ఒక సేవకుడు చాలా చక్కగా చెప్పినాడు, ఆ మాట కూడా హృదయానికి చేరిందండి. ఆయన అన్నమాట ఏమిటంటే, పాపం చేస్తున్న ప్రతిసారి నేను బలవంతంగా దేవుని తన సింహాసనం మీద నుంచి పక్కకు లాగేస్తున్నామట. ఇక్కడ నీ చిత్తం వర్కౌట్ అవ్వదు, ఇక నా చిత్తమే. అది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటుంటాడంటే ఆ సేవకుడు, ఇప్పుడు దేవుని కంటే పెద్ద సింహాసనం నేను మన హృదయంలో చేసేసుకున్నామటండి. ఎవ్వరికేం చూపించటం లేదు, ఇన్విజిబుల్గా ఉంది. కానీ దాని యొక్క పరిమాణం ఎంత పెద్దది అని అంటే, నిజముగా దేవుని సింహాసనం కంటే పెద్ద సింహాసనం మనం వేసుకున్నామంట. దేవునికి చిన్న సింహాసనం మీద కూర్చోబెట్టి ఉన్నాం. ఎక్కడ కనపడుతుంది అలాంటి వ్యక్తిత్వం అని అంటే, మండే టు సాటర్డే నేను నా సింహాసనం మీద కూర్చున్నాం, ఆదివారం మాత్రం దేవుని సింహాసనం మీద ఆయన కూర్చోబెడుతున్నాం. అంతే కదా. అదే చెప్తున్నాడు. ఒకప్పుడు మనం పాపంలో సాగినప్పుడు ఎవరి ఇష్టము లేదు, ఎవరి చిత్తము దెబ్బతిన్నది అంటే దేవునిది. ఈవెన్ మనకు దేవుడు దుఃఖంతో చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ తీసుకున్నటువంటి ప్రవక్త అయిన ఇర్మియా మాటలు కూడా అదే కనపడుతుంటాయి కదండి. ఆయన బాధపడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆయన ఏర్పరచుకున్నటువంటి సమాజము ఆయనకు వ్యతిరేకంగా నడుచుకుంటున్న కారణాన్ని బట్టి. మరి ఇప్పుడు నేను కూడా ఆయన ఏర్పరచుకుంటున్న సమాజమే కదా. మనము కూడా వ్యతిరేకంగా నడుచుకుంటున్న దాన్ని బట్టి అదే జరుగుతుంది ఇప్పుడు. పేతురు గారు కూడా అందుకే అంటున్నారు, ఒకప్పుడు మనం నడుచుకున్నట్టు అప్పుడు ఏం లేదంటే మన జీవితంలో దేవుని ఇష్టానుసారంగా నేను నడుచుకోవాలన్నటువంటి గురి అస్సలు లేకుండే. ఆపోజిట్ ఏముందంటే, నా ఇష్టం ఇది, నేను చేస్తా, ఇది నాకు నచ్చింది నేను చేస్తా, అంతే. దీనికి వాళ్ళేమన్నా వీళ్ళేమన్నా నేను పట్టించుకోను. సరే, వీళ్ళు సెకండ్ థింగ్. కళ్ళ ముందున్న మనుషులను నేను కేర్ చేయటం లేదని కనిపించిన దేవుని మాత్రం కేర్ చేస్తానా? చేయను. నా మనసుకి ఏది అనిపిస్తే అది చేస్తా, నా నోటికి ఏది వస్తే అది మాట్లాడతా, నాకు ఏది చూడాలనిపిస్తే అది చూస్తా. దాంట్లో మనం చూపించిన ఆ వ్యక్తిత్వంలో బలంగా మనం స్థాపన చేసుకుంది ఏమిటి అని అంటే, దేవుని ఇష్టము కాదు, దేవుని చిత్తం కాదు, నా చిత్తమే. కానీ ఇప్పుడు పేతురు గారు వెనక్కి తీసుకెళ్ళి ఏం చూపెడుతున్నాడంటే, పూర్వము మనం మనుజాశలు అనుసరించి నడుచుకున్నటువంటి ఆ మార్గంలో మనం ఎవరి చిత్తాన్ని దెబ్బతీసామంటే దేవుణ్ణి, లిటరల్గా దేవుణ్ణి తన సింహాసనం మీద నుంచి మనం తోసేసిన వారంగా నడుచుకున్నామంటే అప్పుడు. కానీ ఇప్పుడైతే అట్టి మనసును ఆయుధముగా ధరించుకుంటే మళ్ళీ దేవుని సింహాసనం మీద కూర్చుండబెట్టి సన్మానిస్తున్న మార్గంలో ఉన్నవారం, ప్రియమైన వాళ్ళారు. అందుకోసం అన్నాడు కదండి, మీ అనుదిన ప్రార్థనలో ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందు నెరవేరుతున్న నీ చిత్తము ఈ లోకంలో నా యందు కూడా నెరవేరునుగాక అని మనం చెప్పుకోబద్దలం, ప్రియమైన వాళ్ళారు. ఇదిగో నా జీవితంలో నేను కూర్చోబెట్టుకొని ఉన్నాను. నా నిర్ణయాలకు, నా ఆలోచనలకు మేబీ మనకున్నటువంటి విశ్వాస పరిమాణంలో కొంత పరిధి వరకే చూసి ఈ రోజుకు కొంతనే మనం చేయగలుగుతుండొచ్చు. దాంట్లో కొన్ని దేవుడు అనుకున్నట్టుగా సాగుతుండొచ్చు, కొన్ని విరోధంగా సాగుతుండొచ్చు. నేను ఒప్పుకుంటాను, ప్రియమైన వాళ్ళారు, మనం ఏమి దేవుని వలె బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడలేని వారం కదా. కానీ నేను ఒప్పుకుంటున్న విషయం ఏమిటి అని అంటే, దేవునికే చెప్పుకొని ఆయన ముందు మనం పెట్టుకొని సాగుతున్నట్లయితే దేన్ని మనం చూపెడుతున్న వారం అంటే, ఒకప్పుడు నా మనుజాశలను అనుసరించి నడుచుకున్నవాడిగా ఇప్పుడు నేను లేని ప్రభువా, నీ చిత్తము నా ఇంద నెరవేరడానికి సాగుతున్నాను నేను. యోహాను 6:35 కూడా ప్రభు గురించి అదే మాట్లాడుతుంది. ఆయన నా చిత్తం నెరవేర్చుకున్నట్టు కాదు, కానీ తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చుటకు దిగి వచ్చి ఉన్నానన్న మాట పలుకుతాడండి అక్కడ ఆయన. పేతురు గారు మాట్లాడుతున్న రెండో మాటలో అదే కనబడుతుంది. ఇట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకుంటే ఏం నెరవేరుతుందట అంటే, దేవుని ఇష్టము, దేవుని చిత్తము. దీనికి అపోజిట్గా వెళ్తే, పాపం మీ యందు నా యందు క్రియ జరుగుతున్నట్లయితే మళ్ళీ రెండో వైపు చెప్తున్నాడు, దేవుని చిత్తమును మనం పాడు చేస్తున్న వారము. ఇక థర్డ్ థింగ్ మీరు చూడగలిగితే ఇది ఇంపార్టెంట్, ప్రియమైన మూడో వాక్యం నుంచి జాగ్రత్తగా చదువుతున్నాను. మన పాస్ట్ లైఫ్ని రిమైండ్ చేస్తున్నాడు మళ్ళీ. మూడవ వాక్యం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఒకసారి ఇది ఒక మూమెంట్ తీసుకొని ఆలోచిద్దాం, ప్రియమైన వాళ్ళ. నిజంగా ఒకప్పుడు పూర్వం మనం బ్రతుకుతో మనం సంపాదించుకున్నది ఏంటి?
మళ్ళీ క్వశ్చన్, పూర్వం మనం బ్రతికిన బ్రతుకుతో మనం సంపాదించుకున్నది ఏంటి? అంటే మానవ కోణంలో కాదు ఇది మనం చూడవలసింది. మానవ కోణంలో చూసింది ఏది కూడా మనిషి మరణం తర్వాత ఎవరితో రాదండి. మళ్ళీ చెప్తున్నాను, మానవ కోణంతో చూసే ప్రతి ఒక్కటి మరణించిన తర్వాత ఎవరితో వచ్చేది కాదు ప్రియమైన వాళ్ళారా. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, మీరు చూడాలి ఈ సమయం ముందు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20 వాక్యాన్ని చూడండి. 21 వాక్యాలు మీరు చూడగలిగితే, మీరు పాపమునకు దాసులై ఉండినప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారైంటిరి. అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగేను? ఏం చేసుకోలేదా మనం? ఏం చేసుకోలేదా? ఉదాహరణకి అన్యాయంగా నేను చాలా సంపాదించాను, ఏం చేసుకోలేదంటావు ఏంటి పౌలు? నా దగ్గర ఎంత ఆస్తుందో చూడు, అదా పౌలు గారికి ఇచ్చే ఆన్సర్? నో. ఏం పట్టుకోపోతావు? ఏమీ లేదు. ఏం చేసుకోలేదంటే దౌర్జన్యంగానో, మోసంగానో, క్రూరంగానో, అన్యాయంగానో నేను ఇది కూడా పెట్టుకున్నాను, లేకపోతే అది ధ్వంసం చేసి ఉన్నాను, అది పోగు చేసుకున్నాను, చాలా చెప్తుండొచ్చండి మన మైండ్ బంతో. ఎందుకంటే ఈరోజు ఈ ఆరాటంలో, లేకపోతే మనుషులతో, ఈ లోకంతో ఉన్న ఈ పోరాటంలో ప్రతి మనిషి చేస్తున్నటువంటి ప్రయత్నం అదే కదా. ఏ రకంగానైనా సరే, మంచి చేసినామా చెడు చేసినామా ఇదంతా కాదండి. ఎండ్ ఆఫ్ ద డే ఏం మాట్లాడుకుందాం? మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంతమంది మీద ఉన్నాం, ఇదే కదా ఈరోజు మ్యాటర్. ఆ మ్యాటర్లో న్యాయంగా నడుచుకున్నానా, అక్రమంగా నడుచుకున్నానా, నీతి ఉందా, యథార్థత ఉందా, ఎవరు చూస్తారు? ఎవరికి వచ్చింది మ్యాటర్ అంతా? కానీ పౌలు గారు అడుగుతున్న వాటి వలన మీకు కలిగిన ఫలం ఏమిటి? మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే అలా నడుచుకున్న వారంతట అండి వెనక్కు తిరిగి ఆలోచించుకుంటే పౌలు గారు అన్నమాట ఒప్పుకోవాల్సింది. ఏమంటాడో తెలుసు, పక్కనే అంటాడు, వాటి వలన మీకు ఏమి ఫలము కలిగను, వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నవారు కారా? వెనక్కి చూసుకుంటే ఎప్పుడన్నా అలా కలిగిందంటే నిజంగా మనం క్రిస్టియన్గా ఉన్నట్టు ప్రియమైన వాళ్ళారు. అవేవి కూడా మనకు సిగ్గును, అవమానాన్ని ఇవ్వటం లేదు అనంటే మనం క్రైస్తవులం కాదండి, నిజంగా కాదు. ఎందుకంటే భక్తుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు అది స్పష్టంగా కనబడుతుంది. పేతురు గారు కూడా అదే అంటున్నాడు, మునుపు వారి వాళ్ళే నడుచుకుంటున్నాడు, గతించిన కాలమే చాలును. ఏం తెచ్చుకున్నాం మనతో? ఏం తెచ్చుకున్నాం? మనతో వచ్చేది ఏది లేదు, మనం వదిలిపోయేదే మనతో ఎక్కువ పెట్టేసుకున్నాము అంతే. అందుకోసం మళ్ళీ 3 చదువుతున్నాను ప్రియమైన వాళ్ళు. ఆ లిస్ట్ కూడా చూద్దామండి, కొన్ని కేటగిరీ రాస్తున్నాను కదా. మనుషులు ఎలా నడుచుకుంటున్నారట అంటే, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అందులో దేవుని ఇష్టం అసలు లేదట ప్రియమైన వాళ్ళరా. ఆ నడవడికలు ఏముందట అంటే అన్యజనుల ఇష్టము. అందుకోసం ఎఫెసీ 4:18 నుంచి కూడా ఆ పదాలు కనపడదు. వారి హృదయ వ్యర్థతను అనుసరించి వారు నడుచుకుంటున్నారు. హృదయ కాఠిన్యం కలిగిన వారే తమ మనసులో ఉన్నటువంటి మలినమును అనుసరించి. ఆ పదాలు కూడా చదువుతామండి అవసరం. అక్కడ కూడా ఈ వర్డ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి మీరు చూడగలిగితే 17 నుంచి, అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరిని కాపీ చేస్తున్నాం ఈరోజు? బైబిల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మనతో క్యారీ చేస్తున్నామా? అన్యజనుల్లో ఉన్నటువంటి ఆ చీకటి ఒకడున్నాడు కదా, వాడిని మన ఆత్మీయ జీవితంలోనికి తెచ్చి క్యారీ చేస్తున్నాం. మన మాటల్లో కనపడుతుంది, మన నిర్ణయాలు కనపడుతుంది, మన ఇంట్లో కనపడుతుంది, మనం చేసే పనుల్లో కనపడుతుంది, చెప్పే వాటిలో కనపడుతుంది, చూసే వాటిలో కనపడుతుంది. ఎవరున్నారు మన యందు? బైబిల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ లేకపోతే క్రీస్తే ఉన్నాడా? లోకంలో ఉన్నవాడు ఉన్నాడు మన జీవితంలో ఇప్పుడు. అందుకోసం అంటున్నారు, అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారే, తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఆ తర్వాత వెంటనే పదం చూడండి, వారు సిగ్గు లేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకును తమ్మును తామి కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు మనది మొత్తం మారిపోయింది ప్రియమైన వాళ్ళ. అందుకోసం పేతురు గారు గుర్తు చేస్తున్నాడు, పాపం విషయంలో ఎంత స్థిరమైనటువంటి పరిష్కారం రాస్తున్నాడు అని అంటే, అట్టి మనసును మీరు ఆయుధంగా ధరించుకోండి. ప్రభువు శరీరమందు శ్రమపడ్డాడు, మరొకండి మనం చేసిన పాపమును బట్టి ఆయన శ్రమ పడవలసి వచ్చింది. ఆయన చేసినటువంటి తప్పులను బట్టి కాదు, ఆయన దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయాలు కాకుండా ఇంకేవో చేసింది ఏవి కావు, కేవలం నీ పాపము నా పాపము బట్టి శ్రమ వెనక్కి తీసుకెళ్తున్నాడు. ఒకసారి గతంలో ఏం జరిగిందో ఆలోచించండి. మనం చేసిన పాపం వల్ల దేవుని ఇష్టమును ఏ విధంగా మనం పాడు చేసి ఉన్నామో వెనక్కి వెళ్ళి చూసుకోండి.
అన్యజనుల ఇష్టము నెరవేర్చాము. పోకిరి చేష్టలు, చేయదగని విగ్రహ పూజలు, మద్యపానము, అల్లరి ఒకప్పుడు మన వైఖరులు అవన్నుండే. అందుకోసం ఇప్పుడు మళ్ళీ పాపం వైపు మేము అడుగులు పడకుండా వెనక్కి వెళ్ళి వాటిని చెక్ చేసుకుంటూ ఉండండి. వాటిలో నడుచుకొనవలదు. మనము మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళరి, మాటి మాటికి మన మనసుకు చెప్పుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి టెండెన్సీ, మనలో ఉన్నటువంటి ఆ కోరిక, ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, మనకేమాత్రం కూడా చిన్న అవకాశం దొరికినా అటే లాగుతుందండి మనలో ఉన్నటువంటిది. మీకు ఒక క్వైట్ టైం దొరికిందనుకోండి, ఏకాంతంగా, ఎలాంటిది ఏది లేకుండా, అస్సలు మనసు దేని మీద నిలపని ఒక మూమెంట్ మీకు దొరికిందనుకోండి, అప్పుడు ఏం కోరుకుంటుంది మన మైండ్? చాలామంది, కొంతమంది లోకస్తులు చెప్పింది, కొంతమంది స్పిరిచువల్ పీపుల్ కూడా చెప్పింది. వాళ్ళు అనే మాట ఏమిటి అంటే, మనం ఏంటో మనలో ఉన్నటువంటి రియల్ నేచర్ తెలియాలంటే మనం ఒక్కరు ఉన్నప్పుడు తెలుస్తుందట అండి. నిజమే. అది అది నాకు నచ్చిన దగ్గర నుంచి అందులో నేను వెతుక్కోవడం మొదలుపెట్టాను ప్రియమైన వాళ్ళు. నేను చాలా తెలిసిపోయానండి. నా ఆలోచనలు ఎంత గంభీరంగా ఉన్నాయో తెలిసాయి. నేను ఇతరుల గురించి ఊహించుకునేటి ఎంత గంభీరంగా ఉన్నాయో తెలిసాయి. ఎవరైనా మంచిని ఓరవలేని స్థితి నా మౌనంలోనే నాకు తెలిసింది. ఒకరిని ప్రశంసించలేని స్థితి నా మౌనంలోనే. చాలా విషయాలు నాకు బాధపడ్డాయి. అరే, నాలో ఇంత చీకట. ఇంకొక పదంలో, నాలోనే ఇంత మురికి పెట్టుకొని ఎదుటిన్నవాని మురికి నేను ఇంకేం చూడవద్దుని. మేబీ మత్తయి సువార్త 7లో గుర్తొస్తుంది. నాలోనే దూలం పెట్టుకొని ఏమని నలుసు తీస్తాను నేను, ఇంకా వాడిని కన్ను పోగొడతాను, అంతే కదా. కళ్ళు మూసుకొని ఇంక నలుసు తీసాను అనుకోండి, బయట తీయడం తర్వాత ఎరుగు, దాన్ని ఇంకా లోపల గుచ్చుతాను అంతే. అందుకోసం అన్నాడు ప్రభు, అది అన్ని జనులు ఇష్టము నెరవేర్చుకున్నటకు గతించిన కాలమే చాలును. మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ప్రియమైన వాళ్ళారా, వాటి వల్ల జరిగింది గుర్తు చేసి మళ్ళీ పాపంలో నడుచుకోకండి. లేదు అది నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది, బయటికి రావడానికి నాకు దారి తెలియటం లేదంటే కన్క్లూజన్ చెప్పేశాడు మొదటే. అట్టి మనస్సును మీరును ఆయుధముగా ధరించుకోనండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడను గనక ఇక ఆయనకు పాపంతో జోలి లేదు. మరి నేను నా శరీరమందు ఇంకా నేను చావలేదు అంటే రోమా 6 అదే గుర్తు చేస్తుందండి. ఈవెన్ పౌలు గారు కూడా మాట చదవకూడదు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అనుకోలేదు మాటికి రోమాలోకి మిమ్మల్ని పట్టుకొస్తానని, అందుకోసం టైం ఎక్కువ అయిపోయింది, క్లోజ్ చేసి ఉండాల్సింది ఈ టైంకి వెళ్ళా. 6వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. 11వ వాక్యం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11. అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను, ఆ పదం వెరవేరింప, మిమ్మును మీరే ఎంచుకొనండి. ఈరోజు అవ్వకపోవచ్చు, విడవక రేపు కూడా అవ్వకపోవచ్చు, ఎల్లుండి విడవక చేయవలసిన ప్రయత్నం నాకు నేను ఎంచుకోవాలంతే. మనం కొన్ని చెప్పుకుంటాం కదండి, రోడ్డు మీద చాలా అత్యంత ఖరీదైన కారు పోయిందనుకోండి, మనసులో ఒక ఆలోచన కలుగుతుంది, అరే ఇది నాకుంటే బాగుండని. ఆ తర్వాత మన మైండ్ అంతా కొన్ని విషయాలు చెప్తుంది. నీకున్న స్తోమతను బట్టి, నువ్వు సంపాదించేదాన్ని బట్టి, నీ స్థిరాస్తులను బట్టి, కారు కాదు కదా దాని టైర్ కూడా నువ్వు కొనలేవని మనకు తెలిసిన తర్వాత కామ్ అయిపోతాం ప్రియమైన వాళ్ళారా. ఇంకొక 10 కార్లు కళ్ళ ముందు నుంచి పోయాయి అనుకోండి, మొదటి దాన్ని ఊహించుకున్నందుకు 10వ దాన్ని ఊహించుకోం, మనం ప్యాసిఫై అయిపోతుంది. మన హృదయము సముదాయింపులోనికి వెళ్ళిపోతుందండి. ఎందుకు వెళ్ళింది? నాకు నేను చెప్పుకున్నాను అంతే. ఇది నా స్థితి, ఇది నా అర్హత, ఇది నా స్థాయి, ఇది ఇంకోటి నా బలము. 10వ దాని దగ్గర కానీ నా మైండ్కి ఏమొస్తుందంటే ఇవి నావి కావు. ఇంకా హానెస్ట్గా మీతో చెప్పిన, అబ్జర్వ్ కూడా చేయమండి కొన్నిసార్లు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మేబీ మొదటిది చూడగానే మన కనుచూపు మేరలో నుంచి బయటికి వెళ్ళిపోయేంత వరకు అబ్జర్వ్ చేస్తుండొచ్చు దాన్ని. ఆ తర్వాత మన మనసుతో కొన్ని చెప్పుకున్న తర్వాత ఆ తర్వాత అటెంప్ట్ ఎలా ఉంటుంది అని అంటే, కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్నా కూడా కొన్ని మనం చూడని ఉంటాయి ప్రియమైన వాళ్ళారు. అంత ఫిజికల్గా మైండ్లో పెట్టుకోవాలని అంటే పౌలు గారు కూడా నిన్ను నువ్వు ఎంచుకో అంటున్నాడు కదా. పాపం విషయంలో నేను నువ్వు మృతునిగాను, జీవం విషయంలో మాత్రం క్రీస్తు యేసునందు నువ్వు సజీవునిగాను, పరిశుద్ధత విషయంలో నిన్ను నువ్వు ఎంచుకును. అందుకోసమే గతించిన కాలమే చాలును. క్రీస్తు శరీరమందు శ్రమ పడాను కనుక అట్టి మనసు నేను ఆయుధంగా ధరించుకోవాలన్నటువంటి ఆలోచన మన హృదయంలో ఎప్పుడు చెప్పబడుతూనే ఉండాలి ప్రియమైన వాళ్ళారు. వర్క్ అవుతుందంటే అవుతుందండి. నేను కొంత దాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాను కనుక ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. నిజంగా ప్రియమైన వాళ్ళారు, చాలా రిలీఫ్ ఉందండి కొన్ని శోధనల విషయంలో. అలానే బయటకు వచ్చానని నేను చెప్పను, బలహీన పడ్డప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాయి. కానీ ఒక విషయం అర్థమవుతుంది, నేను నాకు చెప్పుకున్న బద్దులను వాక్యమును బట్టి. 3వ వాక్యం మళ్ళీ నేను చదువుతున్నాను. అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. 4 చూడండి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. 2 రకాలుగా చెప్పాలటండి దీన్ని. మొదటి రకం ఏంటంటే, నిజంగా ఎవరన్నా మనం చూసి ఇప్పుడు దూషించేటట్టుగా ఉన్నాం, మనం ఎందుకు లేవు అని అంటే కలిసిపోయాం కనుక వీడు మనలాంటి వాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఎక్కడ అగెన్స్ట్గా ఉన్నామండి?
ఎక్కడ అగెయిన్స్ట్గా ఉన్నాం? ఆ కల్చర్లో మనం కూడా కలిసిపోయాం ప్రియమైన వాళ్ళారా. మీరు ఈ లోక మర్యాదను ఎన్నిసార్లు తెలియదా మనకు ఆ మాట? పేతురు గారు కూడా అదే చెప్తున్నాడు వారితో. ఇలా సాగుతున్న ఈ ప్రయాణంలో వారి వలె ఒకప్పుడు నెరవేర్చుకుండిన కాలము చాలును అన్న తర్వాత ఏమంటున్నాడంటే, అలా మీరు నడుచుకోనందుకు వారు ఆశ్చర్యపడుతున్నారు మిమ్మల్ని చూసి. రెండో వైపు వచ్చి దూషిస్తున్నారు కూడా, ఎందుకంటే వారితో పాటు మీరు రావట్లేదని. ఈరోజు వారితో పాటు పిలవకుండానే పోయి కలుసుకోవాలన్నటువంటి ఆలోచనలోనికి దిగిపోయాం ప్రియమైన వాళ్ళం, దిగజారిపోయాము. యోహాను భక్తుడు కూడా అంటాడండి, ఇంకా మనం ఏమవుదామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు అన్న దగ్గర ఏమంటాడంటే, లోకము మనలను ఎరగదు అంటాడండి ఆయన. ఎరగని లోకం ముందు అందరము గుర్తించాలని ప్రయత్నం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. నిజంగా ఈరోజు దేవుని దృష్టిలో నేను కనపడాలన్నటువంటి ఆలోచన చెప్పబడటం లేదండి. మనుషుల్లో చూపించుకోవాలి, మనుషుల్లో కనపరుచుకోవాలి. నిజంగా ఒప్పుకుంటాను, రెస్పెక్ట్ దూరం అవుతుంది, నేను ఒప్పుకుంటాను ప్రియమైన వాళ్ళారా. కానీ ప్రభు ఏమన్నాడంటే 2వ అధ్యాయంలో మనం చూసాం, అప్పుడు వారు మెచ్చుకుంటారటండి. పేజ్ ఒకసారి టర్న్ చేయండి, మీరే ఒకసారి చూడగలిగితే 12వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 12. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచినట్లు. ఆ రోజు ఉంది ప్రియమైన వాళ్ళ. ఈ రోజు ఏ నోరైతే తిడుతుందో ఆ రోజే రేపు పొగడబోయే నోరు కూడా. కానీ ఎప్పుడు వారితో కలిసిపోయినప్పుడు కాదు. వారి వలె ఇక నేను గతించిన కాలం నాకు చాలు, ఇక నేను ఈ పాప మార్గంలో నేను నడవనని జీవంలో నడుచుకున్నప్పుడు, నిజంగా వారితో కలిసి లేనందుకు, వారి వల్లే మనం లేనందుకు, వారి వల్లే మనం ప్రవర్తించినందుకు ఆశ్చర్యపడుతున్నారు, దూషిస్తున్నారట. నిజంగా అలా ఉన్నామా? మొదటి నెగిటివ్గా క్వశ్చన్ చేశాను. రెండోది ఏమిటి అని అంటే, అలా నడుచుకోవాలండి. అలా నడుచుకొని అలా సఫర్ అయితే ఏమన్నాడు అంటే, కింద 5వ వాక్యంలో అద్భుతమైన స్టేట్మెంట్ ఉంటుంది. ఏమంటాడు అంటే, అలా మిమ్మల్ని నన్ను దూషించేవారట, రేపు దేవునికి అన్నిటికీ లెక్క చెప్పాలట వాళ్ళు. ఆ రోజు ప్రభు అంటుండొచ్చు ఇలా, ఆ రోజు నువ్వు నన్ను తిట్టావు, వాళ్ళు అంటుండొచ్చు నిన్నెప్పుడు తిట్టాను. మత్తయి సువార్త 25లో ఉన్న ఉపమానమే, నువ్వు మిక్కిలి అల్పులేని ఈ సహోదరులకు ఇలా చేసావు కనుక నాకు చేసినట్టే. ఈరోజు ఇలా చెప్పొచ్చా ప్రియమైన వాళ్ళు? మోషే ఒకరోజు అన్నాడండి, అయ్యో మీరు నా మీద సనుగుతున్నారు, నేను మీకు కనపడ్డాను కనుక. అప్పుడు అన్నాడు మోషే గారు, అయ్యో మీరు నా మీద కాదు సనుగుతున్నది, మిమ్మలను నడిపించమని మీ మధ్యకు నడిపించిన ఆ దేవుణ్ణి నన్ను బట్టి మీరు సనుగుతున్నారు. అప్పుడు మోషే గారు అన్న మాట ఏమిటంటే, ఈ సనుగులన్నీ నావి కావు, నేరుగా దేవునికి వెళ్తున్నాయి. ఈనాడు ప్రభువు కూడా మనకు చూపెడుతున్న మార్గం అదే ప్రియమైన వాళ్ళ. వారు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తున్నారో కీడుకు ప్రతి కీడు చేయాలని చూడకండి. ఎందుకంటే వాళ్ళు అంటున్నది మిమ్మల్ని కాదు, నన్ను అంటున్నారు. ఇంత రిలీఫ్ అయితే ప్రభుని అంటే అనుకున్నారులే, నన్ను కాదు కదా అని పక్కకు వద్దామా? ఇది క్రిస్టియనే కాదు ప్రియమైన వాళ్ళ. మనం అలా చూస్తున్నాడు ప్రభు? లేదు కదా. అలా అయితే మరి నన్ను అంటున్నారు కదా, నా దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి అనేవాడిని నోరు వల్ల కొట్టడం అంటే అది కూడా క్రిస్టియన్ బిహేవియర్ కాదు కదా. మరి ఏంటి క్రిస్టియన్ బిహేవియర్? క్రీస్తు శరీరం అందు శ్రమ పడేను, అంతే. ఇంకా తనకే నియమింపబడ్డామంటే నియమింపబడ్డామని బైబిల్ చెప్తుందండి. వాటి నుంచి బయటకు వచ్చేయమని నేను చెప్పడం లేదు. అందుకోసం క్లియర్గా అన్నాడు కదా, 5 సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. రైట్, నేను క్లోజ్ చేసేటువంటి స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, ఎందుకన్నావని రేపు దేవుడు వాళ్ళని అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. నిశ్చయము రేపు మనల్ని కూడా ఏమైనా అడగబోతున్నాడు తెలుసా? వారు నిన్ను దూషించినప్పుడు ఎందుకు పడలేదు అని కూడా అడగబోతున్నాడు. సిద్ధమైన ఆన్సర్ చేయడానికి నేను వారిని రేపు అడగబోతున్నాడు దేవుడు. ఎందుకు హింసించారు, ఎందుకు శ్రమ పెట్టారు, ఎందుకు కొట్టారు, ఎందుకు వాళ్ళని అన్యాయం చేశారు, ఎందుకు వారిని దోచుకున్నారు, ఎందుకు వారి పిల్లల్ని చంపేశారు, రేపు అడగబోతున్నాడు. వారు లెక్క చెప్పుకోవాలి ఖచ్చితంగా. రేపు మనల్ని కూడా అడగబోతున్నాడు. ఎందుకు వారు మిమ్మల్ని దోచుకున్నట్టుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోలేదు. ఇంత కష్టంగా మాట్లాడుతున్నానంటే అలానే ఉందండి మనకి పిలిచిన మార్గం. రేపు మనల్ని అడిగితే ఏం చెప్తాం ప్రియమైన వాళ్ళారా? ఒకటి మీ హృదయంలో పెట్టి నేను ముగిస్తున్నాను ఈరోజు. స్థిరంగా చెప్పే మాట ఏమిటంటే, ఎంత గొప్ప లైట్ చూపెడుతున్నాడంటే, ఎందుకు ఈ శ్రమను అంగీకరించి దాని కింద ఉండమంటున్నాడు అంటే, ఇక శరీరం అందు శ్రమ పడితే పాపంతో ఇక మీకు జోలు. ఆ తర్వాత మీ మీద ఇక అది ఏమాత్రం కూడా ప్రభుత్వం చెయ్యదు, అయిపోయింది కదా, దాని ముగింపుకు వచ్చేసింది. ఇక ఏదున్నా ఈ శరీరం అందు మీరు శ్రమ పడితే మృతి నొందితే ఇక లేదు, దాని అధికారం లేదు, ఆధిపత్యం లేదు. ఒకరోజు దేన్నైతే అసహించుకొని వచ్చేసారో దాని నుంచి సంపూర్ణమైన విడుదల. ఇది మేబీ మీకు కన్వే అయిందో లేదో నాకు తెలియదండి. ఈ విషయంలో నేను ఇంకా నేనేం చేయలేను.
బట్ రెండో విషయం కూడా ఏం చెప్తున్నాడంటే ఆ పాపం కిందికి మళ్ళీ మనం వెళ్ళకుండా ఉండటకు 3 విషయాలను గుర్తు చేస్తున్నాడు. క్రీస్తు శ్రమపడ్డాడు ఈ పాపమును బట్టే, వెనక్కి వెళ్ళి చూసుకోండి. రెండోది, ఈ పాపం జరిగించినప్పుడే దేవుని చిత్తమును మనం కొట్టేశాం, లేకపోతే దేవుని చిత్తమును జరిగించలేదు, దేవుని బాధ పెట్టాం. అది రెండో విషయాన్ని. మూడో విషయాన్ని ఏం గుర్తు చేశాడంటే ఆ మునుపటి ప్రవర్తన చేత మనకు కలిగిన ఫలం ఏంటి చెప్పండి? ఏం పొందుకున్నాం మనం? దాన్ని ఆలోచిస్తే వెనక్కి తిరిగి అయ్యో ఇంత అన్యాయంగా చేశాను, ఇంత కీడు చేశాను, ఇంత అపవిత్రంగా నడుచుకున్నాను, ఇంత దుర్మార్గం చేశాను, ఇంత దోచుకున్నాను, ఇంత దాచిపెట్టాను, అవి ఆలోచించుకుంటే మనకి సిగ్గు కలగటం లేదా? అటు క్రియలను బట్టి ఇప్పుడు మీరు సిగ్గుపడుచున్నవారు కాదా? మళ్ళీ అలాంటి సిగ్గుకరమైనటువంటి వాటికి ఎందుకు వెళ్దామా? మీతో అన్నాను కదా, ఇది ఒక్కరోజు తగ్గేది కాదు. అందుకోసమే పాపం విషయంలో మిమ్మల్ని మీరు మృతులుగాను, జీవం విషయంలో క్రీస్తు యేసునందు మిమ్మల్ని మీరు సజీవులుగాను మీకు మీరు ఎంచుకోండి. కన్క్లూజన్ ఏమన్నాడు అని అంటే, అలా మీరు వారితో పాటు నడవకపోయినందుకు అపరిమితమైన ఆ దుర్వ్యాపారం అనే పదం వాడాడండి పేతురు గారు. ఎలాంటి ఒత్తిడి ఉందట అంటే వాళ్ళు నడుచుకుంటున్న మార్గం ఏమీ బాగాలేదట. అపరిమితమైన దుర్వ్యాపారము ఎలా కనబడుతుంది అంటే, ఒకరోజు తండ్రి దగ్గర ఆస్తి పంచుకొని పోయిన చిన్న కుమారుడు కూడా అటే సాగిపోయాడు. ఎక్కడ వ్యయపరుచుకున్నాడని రాయబడిందంటే ఆ దుర్వ్యాపారం నందు మొత్తం ఖర్చు చేశాడట. అన్ని అనుభవించాడు, లోకంలో ఉన్నటువంటి అన్నిటిని వెతుక్కున్నాడు. చివరికి మిగిలిన ఫలం ఏమిటి అంటే పందుల పొట్టు యొద్ద ఎండైపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అపరిమితంగా సాగుతున్నటువంటి అన్యజనులు ఎక్కడ ఎండవబోతున్నారు రేపు అన్నట్టు అక్కడే. అందుకోసం 73 కీర్తన చదువుకుంటే అదే కనబడుతుందండి. ఆసాపు చాలా ఆలోచిస్తాడు, ఏంటి ఇంత పుష్టిగా ఉన్నారు, ఇంత బలంగా ఉన్నారు, కీడు జరగటం లేదు, ఎవరింట్లో మరణం జరగటం లేదు, అంత బాగున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ధర్మశాస్త్రం చదువుకోని ఒక మాట ఆయన హృదయాన్ని తట్టింది. వారు నిశ్చయముగా జారు చోట ఉన్నారనే విషయం అర్థం కాగానే బిగ్ రిలీఫ్ పొందుకున్నాడట ఆసాపు. నిజంగా అపరిమితమైన దుర్వ్యాపారమునందు వారు పరిగెడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓకే మా జీవితం బాగుంది, వీళ్ళే పిచ్చోళ్ళు, వీళ్ళే ఏదో అనుకుంటున్నారు, నిజంగా నిరాశావాదులు, ఏమాత్రం కూడా ఆశ లేదు, అది ఎన్నైనా అనుకుంటుండొచ్చు. వారితో మనం పరిగెత్తకపోయినందు మనం దూషిస్తుండొచ్చు. కానీ మనకు ఉండవలసిన గురి ఏమిటి అంటే వీరందరూ ఎక్కడ ఎండవబోతున్నారంటే ఆ పందుల పొట్టు దగ్గర. అంతే. ఇంకా ఓకే, ఇదంతా బాగుంది, వారు మిమ్మల్ని అన్నవాటి గురించి రేపు దేవునికి లెక్క ఒప్పు చెప్పబద్దులు, ఫైన్, వారి గురించి ఏమాత్రం కంప్లైంట్ లేదు. కంప్లైంట్ ఏమిటి ఈరోజు మీకు నాకు అని అంటే వాటికి సంబంధించినటువంటి రెస్పాన్స్ విషయంలో ఎందుకు ఒక క్రిస్టియన్గా రెస్పాండ్ అవ్వలేదని రేపు దేవుడు అడిగితే ఏం చెప్తాం మనం? ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా, ప్రభుత్వం నిజంగా నడుద్దాం.